హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్విఎల్ నాన్ స్టాప్. నేను మీ శ్రావణి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక హాఫ్ కేజీ లేత వంకాయల్ని తీసుకోవాలి. వాటిని ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఒక 10 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ వంకాయలని ఈ విధంగా మగ్గించుకోవాలి. ఆయిల్లో వంకాయలు ఇలా మగ్గడం వల్ల మసాలా అనేది ఈ వంకాయలకి చాలా బాగా పడుతుంది. కర్రీ అనేది టేస్టీగా కూడా వస్తుంది. తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఎలాగో పడుతుంది కదా ఇవి మగ్గడం కోసం. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో కొంచెం వేరుశనగ పప్పు దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే పప్పు అనేది మనకి బాగా వేగుతుంది. ఇవి వేగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు. ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి చాలా లో ఫ్లేమ్లో వేయించేసుకుందాం. తర్వాత మన స్పైస్కి తగ్గట్టుగా మేమైతే స్పైస్ కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి నేను ఎండుమిర్చి అనేది ఎక్కువగా తీసుకున్నాను. మీరు తక్కువ తినేటట్లయితే కొంచెం తగ్గించుకోండి. ఇవి వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేయించుకొని, అలాగే కొంచెం జీడిపప్పు అది కూడా లైట్గా వేయించుకొని పక్కకు పెట్టేసుకొని, ఆనియన్ మాత్రం కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన అనేది రాకుండా కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదు, జస్ట్ ఇలా వేగితే సరిపోతుంది. వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 అయితే సరిపోతాయి. ఇవి మొత్తం ఒక మిక్సీ జార్లోకి చేంజ్ చేసుకుందాం. ఇప్పుడు వరకు మనం ఏవైతే వేయించి పెట్టుకున్నామో వేరుశనగపప్పు, నువ్వులు, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, జీడిపప్పు ఇవి మొత్తము వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు, ఈ మసాలాకు సరిపోయేటట్లుగా కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి వేయించుకొని పెట్టుకున్నటువంటి వంకాయలు ఏవైతే ఉన్నాయో ఈ వంకాయల్లో మనం ఈ మసాలాని ఈ విధంగా కూరుకోవాలి. తర్వాత వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకొని దీనిలో మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. 1/2 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, 3 లేదా 4 యాలకులు, లవంగాలు కూడా యాడ్ చేసుకొని, ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని అది ఆయిల్లో వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు. మనం ఆల్రెడీ ఉప్పు వంకాయల్లో మసాలాను వేసుకున్నాం కాబట్టి దీనికి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనందరికీ తెలుసు గుత్తి వంకాయ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుంది అనేది. కాకపోతే ఆ కర్రీ చేసుకోవడానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం చేసుకోవడానికి కొంచెం ఆలోచిస్తాం. పసిపిల్లల పాల బుగ్గలు చూడ్డానికి ఎంత అందంగా ఉంటాయో ఇలా గిల్లే బుద్ధి అవుతుంది వెంటనే. అలాగే లేత వంకాయలు ఎప్పుడు చూసినా గుత్తి వంకాయ కర్రీయే చేసుకోవాలనిపిస్తుంది. కొంచెం కష్టం, బట్ టేస్ట్ కావాలి అనుకుంటే చేసుకోవాలి. సో ఈ రకంగా మనకి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక టమాటా అనేది సన్నగా తరిగి ఇలా వేసుకొని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. చూడండి మన టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ మసాలా కూర పెట్టుకున్నట్టు వంకాయల్ని ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలిపెట్టి మెల్లగా కలుపుకోవాలి. ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ మనకి కొంచెం ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి విడిపోతాయి. సో అందుకనేసి మెల్లగా కలుపుకోవాలి. అలాగే మనకి ఇప్పుడు మిగిలినటువంటి మసాలా కూడా ఉంది కదా, ఆ మసాలాని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని, అంటే పచ్చివాసన మనకి ఆ మసాలా ఏదైతే ఉందో అది పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ వేయించుకొని ఆ తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. చూశారు కదా, ఇలా మన కర్రీ అనేది బాగా ఉడుకుతూ ఉంది. సో ఈ కర్రీ ఉడికే లోపల మన ఛానల్ని ఇప్పటివరకు అయితే ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. చూసారా, ఈలోపు మన కర్రీ అనేది ఈ రకంగా దగ్గరకు అయిపోయింది. సో ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. సో చివరిగా ఈ కొత్తిమీర అనేది పైన చల్లుకొని కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో అద్భుతమైన మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.